హాయ్ హలో వర్ యూ ఫ్యాన్స్. విజయలక్ష్మి సాంగ్ పాడతా ఒక 4 ముక్కలు డైలాగులు చెప్తూ ఉంటుంది అన్నమాట. నీ చేయి సోకగానే ఏదో హాయి రగిలెను, పోయి అని పిలవాలని ఊహ కలిగెను. నీ చేయి సోకగానే ఏదో హాయి రగిలెను, పోయి అని పిలవాలని ఊహ కలిగెను. ఏమేమి ఆయను ఇంకేమి ఆయను, ఏమేమి ఆయను ఇంకేమి ఆయను, ఈ వేళ లేత బొగ్గలెంత కందిపోయెను. విజయలక్ష్మి పోయి అని పిలవటానికి మా శ్రీవారు నాకు అందనంత దూరాన్ని ఆకాశంలో ఉన్నాడు. నాకు అందని అంటున్నాడు, ఎప్పుడు అందుతావు బావా, నేను చనిపోతే అందుతావా, నేను కూడా చనిపోయి నీలో కలవాలా, అప్పుడు అందుతావా, పోయి అని పిలిస్తే అప్పుడు వచ్చేస్తావా. బాగా బంగారం. ఇప్పుడు ఒక యాక్టింగ్లో మహేష్ బాబుతో హీరోయిన్, నేను 7వ తరగతి చదవాల నీటిగండం ఉందని, అయినా 6వ తరగతి అయినా చక్కగా అంటే, నేను కూడా నిజంగానే 6వ తరగతిలోనే ఆగిపోయింది నా చదువు. మిషన్ మీద యావతో చదువుకోమని చెప్పిన మా డాడీ నువ్వు చదువుకోలేదు, ఏదో ఇట్లా కాలక్షేపానికి. ఎప్పుడు నేను కష్టపడి పుట్టింది లేదు. మా శ్రీవారు ఉండంగా కూడా ఆడతా పడతా ఏదో 4 జాకెట్లు కుట్టి వస్తే కుట్టేదాన్ని, లేకపోలేదు. ఇప్పుడు కూడా అంతే, అతిగా ఏది కుట్టను, కష్టపడిన ఆరోగ్యం పాడైపోతుందని భయం. ఆరోగ్యం మహాభాగ్యం కదా. విజయలక్ష్మి బ్యాగ్ కుట్టింది చూసారా. విజయలక్ష్మి ఫోన్లో చూసేసి బ్యాగు కుట్టాలని కుట్టేశారు అనమాట. ఇష్టమైతే వాడుకునేది, లేకపోతే లేదు. నేను ట్రై చేస్తున్నాను, నాకు కూడా వస్తాయా రావా బ్యాగులు కుట్టగలుగుతానా లేదా. మరి జాకెట్లు, బ్లౌజులు, డ్రెస్సులేనా ఏమైనా కుట్టగలగాలి కదా. యాక్టింగ్ కూడా అంతే, ఇది అది అని లేదు, ఏ యాక్టింగ్ అయినా చేయగలగాలి, అదే టాలెంట్ అనుకుంటా. విష్ణు పని కూడా అంతే, ఏదైనా కుట్టగలగాలి, అదే టాలెంట్ అనుకుంటా. అందుకే యాక్టింగ్ అయినా ఏదైనా చేసేస్తా, టైలరింగ్ కూడా ఏదైనా కుట్టేయగలుగుతా. నాకే కనుక చదువు ఉంటే ఈ మిషన్ ఎందుకు కుట్టేదాన్ని, 6వ తరగతిలో ఆగిపోకుండా ఉంటే. నాయనగారు మా ఆయనకి ఏదో ఉద్యోగం, నీళ్ళ ట్యాంకుల మీద ఏదో ఉద్యోగం ఇచ్చినట్టు ఆయన అడుగుంటే నాకు కూడా ఏదో ఒకటి ఇచ్చేవాడు. కానీ నేను చేయలేను కదా మరి ఆ పనులు, చదువు లేదు, కష్టపడి ఏ పనులు చేయలేను. అందుకని ఇదే జీవితం అనుకొని, ఆ యాక్టింగ్లే సంతోషం అనుకొని విజయలక్ష్మి ఇలా బతికేసేస్తుంది. అప్పుడప్పుడు మా శ్రీవారు ఆకాశంలో ఉంటాడు అని ఊహించుకుంటూ ఉంటాడు. మరి ఉండకుండా ఎక్కడో పోతాడు అబ్బా మా శ్రీవారు. ఆకాశంలో నా కోసమే ఉంటాడు. నేను ఎన్ని సంవత్సరాలకి వెళ్ళినా, నేను ఆకాశంలోకి ఎన్ని సంవత్సరాలకి జంప్ అయినా మా ఆయన నా కోసం అక్కడే ఉంటాడు. మా అబ్బాయి అంటాడులే ఏదన్నా చిన్నప్పుడు వాళ్ళ డాడీ ఉన్నప్పుడు,